దట్ ఈస్ వాట్ మన ఈ రైల్వే స్టేషన్స్లోను బస్ స్టాండుల్లోనూ ఈ సామాజిక కార్యకర్తలు ఉండి ఇప్పుడైనా మీరు చూస్తే ఇట్ ఈస్ ప్లాస్టిక్ ఫ్రీ హరిద్వార్ అనేసి మీరు చూస్తుంటారు. సో హోటల్స్లో బికాస్ మెనీ పీపుల్ డిసైడ్ దేర్ ఆ టైంలో ఒక దీక్షలాగా చేశాము. దెన్ సబ్సిక్వెంట్గా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా దాన్ని కంటిన్యూ చేశారు. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ మేడ్ అస్ కంటిన్యూ బికాజ్ అక్కడి నుంచే యాత్ర రూట్ కూడా స్టార్ట్ అవ్వాలి. కానీ ఎవరైనా దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోతుంటే మనం ఇప్పుడు ఏం చేయలేం. కానీ బట్ ప్లాస్టిక్ మన జీవితాల్లో కూడా ఎంత ఇంపార్టెంట్ భాగం అయిపోయింది అని అంటే వాటర్ బాటిల్స్ కానీ ఇట్ ఈస్ మేడ్ వెరీ వెరీ చీప్. అవును, అంటే కొన్ని రీసైకిల్స్ అయ్యే అవకాశం ఉంటున్నాయి సార్, బట్ కొన్ని మట్టిలో కలిసిన కలవని పరిస్థితులు ఉన్నాయి. సింగిల్ యూస్ ప్లాస్టిక్, సో అండ్ థిన్ మైక్రాన్స్ ఉన్న ప్లాస్టిక్, ఆల్ ఆఫ్ దెమ్ నీడ్స్ టు బి ప్రాపర్లీ డిస్పోజ్డ్ ఆఫ్. అంటే నేను అది బ్యాన్ అనే పెద్ద పదం ఇప్పటికీ వాడను. ఇప్పటికీ 15-16 సంవత్సరాలు అయినా మేబీ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద హోల్ గేమ్ అండ్ దెన్ గివ్ ఇట్. అండ్ నేను హరిద్వార్లో ఎందుకు తీసుకున్నానంటే డైరెక్ట్లీ ఇప్పుడు దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ దట్ గోస్ టు గంగా. అండ్ గంగా ఆరిజినేట్స్ ఇన్ ఉత్తరాఖండ్. అక్కడి నుంచే పొల్యూట్ అవ్వడం ఎందుకు అనేసి నా వంతుగా ఐ థాట్ ఐ విల్ స్టాప్ దట్ లిటిల్ 0.01% ఆఫ్ ద చేంజ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్. కానీ ఇంకొక విషయంలో కూడా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను సార్. ఎన్నో రాష్ట్రాలు ఆల్కహాలే మద్యం పెద్ద ఇన్కమ్ సోర్స్లా చూస్తున్నారు. అలాంటిది ఇక్కడ నాన్ వెజ్ కానీ మద్యం కానీ టోటల్గా బ్యాన్ చేసినట్టున్నారు. ఒక 10 కిలోమీటర్లు అటు ఇటు పెడితే కానీ ఎక్కడ దొరకదు నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ చెప్పడం నాకు ఎంత ఆశ్చర్యాన్ని ఇచ్చిందంటే, ఇది ఇన్కమ్ సోర్స్గా బతుకుతున్న రాష్ట్రాలు ఉన్నాయి, ఇక్కడ టోటల్గా బ్యాన్ చేయడం అంటే నిజంగా అంటే రన్ చేయగలము అని ప్రూవ్ చేస్తున్నారు కదా. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది సార్. కొన్ని స్టేట్ గుజరాత్ స్టేట్ ఈస్ కంప్లీట్లీ ఆల్కహాల్ ఫ్రీ. మనమైతే ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో ఆల్కహాల్ ఫ్రీ, మాంసం ఫ్రీ అని చెప్పాము. హరిద్వార్లో కంప్లీట్లీ నాన్ వెజ్ ఎక్కడ దొరకదు, యాజ్ యూ మైట్ సే. ఉత్తరకాశీలో మీకు ఎక్కడ దొరకదు. ఇప్పటికీ ఈ స్టేట్లో బట్చరింగ్ ఆఫ్ సమ్ యానిమల్స్ ఈస్ బ్యాండ్, completely banned. For example, mutton, it cannot be butchered, the goat cannot be butchered in Uttarakhand. బయట నుంచి తెచ్చుకోవాల్సిందే ఇఫ్ ఎవర్. రైట్, ఇక్కడ మాత్రం ఆ వద్ద జరగదు. ఓహో, అద్భుతం. రైట్ రైట్ రైట్, దట్స్ సో నైస్ సార్ రియల్లీ. అలాగే ఇప్పుడు పైన వర్షాలు విపరీతంగా పడుతున్నాయి, ఆ వరద నీరు అంతా కూడా గంగలో వస్తుంది అని చెప్పన్నారు. అందుకే నీళ్ళ కలర్ కూడా మారింది అని. అయినా కూడా ప్రజలు ఎంతో నమ్మకంతో నిన్న గంగా హారతికి వెళ్ళినప్పుడు ఎవరు ఇది మురికి నీళ్ళు కదా, వర్ష నీళ్ళు వస్తున్నాయని ఎవరు అనుకోవట్లేదు సార్. అది ఎంత పవిత్ర జలం, దాన్ని తాగుతున్నారు, స్నానాలు చేస్తున్నారు, దండాలు పెడుతున్నారు, అర్పణ చేస్తున్నారు. మనుషులు ఎంత నమ్మకంగా ఉంటారు కదండి భగవంతుడు అంటే. కానీ మీరు ఇంత ఆస్పీషియస్ ప్లేస్లో ఉన్నారు, మీకు ఎప్పుడన్నా మీ లైఫ్లో భగవంతుడు ఉన్నాడు రా బాబు అని అనిపించిన సందర్భం? ఎవరికి వాళ్ళకి ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దేర్ ఆర్ సర్టన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. నాకైతే భగవంతుడు ఉన్నాడు లేదు అని వేరే వాళ్ళని నమ్మించవలసిన అవసరం అయితే నాకు లేదు. ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితేనే అది తెలుసుకుంటారు. నేను ఎంత చెప్పినా లేకపోతే మీరు ఎంత చెప్పినా మనకంటే గొప్పవాళ్ళు ఇంకెవరైనా చెప్పిన ఎవరిని నమ్మించలేము, నమ్మించవలసిన అవసరం కూడా లేదు. బికాస్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. యా, దట్స్ వాట్. సో ఐ ఆల్వేస్ ఫీల్ అంటే మా నాన్నగారు నన్ను నడిపిస్తారు అనేసి నేను ఎప్పుడూ ఫీల్ అవుతాను. సో మై ఫాదర్ ఇస్ మై గాడ్. నా ప్రతి సర్వకాల సర్వావస్థల్లో. చాలా రోజులైంది సార్ ఈ వర్డ్ విని. సర్వకాల సర్వావస్థల యందు ఎప్పుడు నాకు తోడై నీడై ఉంటారు అని నేను ప్రగాఢంగా నమ్ముతాను. అద్భుతం. అంటే భగవంతుడు నాయనలను చూసుకున్నారు మీరు. రైట్, తర్వాత మీరు ఉత్తరకాశీ చెప్పారు, తర్వాత వేరే ప్లేస్ చెప్పారు, ఇంకా 2 ప్లేస్లు ఉన్నాయి చెప్పారు. అవి కూడా చెప్తే కొంచెం విని తరిస్తాం. టెహరీలో నేను అంటే ఫ్రమ్ హరిద్వార్ ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు టెహరీ. టెహరీలో నేను సిడిఓ అని అంటారు, చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్. చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే మన సిఇఓ జిల్లా పరిషత్ లాంటిది.
సో అట్లాంటిది ఎగ్జాక్ట్ కాపీ కాదు. సో ఇట్స్ సిఇఓ అంటే సెకండ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అనమాట, లైక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాగా. సో ఈ బికాస్ దిస్ ఈజ్ ఏ రిమోటెస్ట్ ప్లేస్. టెహరీ అంటే మీకు ఏషియాస్ హైయెస్ట్ రాక్ ఫిల్డ్ డ్యామ్ ఉంటుంది, టెహరీ డ్యామ్ అనేసి. టెహరీ డ్యామ్ అంటే రెండు పర్వతాల మధ్యలో గంగా నదిని ఆపేసి హైడ్రో ఎలక్ట్రిసిటీ కోసం కట్టించిన డ్యామ్ అది. ఇవన్నీ చూసి ప్రజలకు చూపించాలంటే నెల రోజులు పడుతుందేమో సార్. ఒక్క రోజులో 2 రోజులు అయ్యే పని కాదు, నాకు అర్థమవుతుంది. టెహరీ డ్యామ్ అది ఖచ్చితంగా చూడవలసిన ఇది. అంటే ఇట్స్ అన్ ఇంజనీరింగ్ మార్వల్ అగే. మనం ఏదో చైనా 3 గార్జెస్ డ్యామ్ అని చెప్తాం. రియల్లీ వన్ హ్యాస్ టు సీ దట్స్ టెహరీ డ్యామ్. అండ్ రీహాబిలిటేషన్ వర్క్ ఇప్పుడు మనము మన ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటున్నాం కదా, కొన్ని డ్యామ్స్ ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో వచ్చినాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దట్ వండర్ఫుల్ డ్యామ్స్. ఇట్స్ ఏ దాంట్లో సిమెంట్ ఎక్కడ వాడలేదు, రాక్ ఫిల్డ్ డ్యామ్. అంటే సిమెంట్ అంటే పైన ఇట్స్ ఏ ఫిల్లింగ్ ఆఫ్ ద రాక్ between 2 mountains and then they made a jeel అని అంటాం, లేక్, టెహరీ లేక్. సో ఈ పర్వతాల మధ్యలో ఉన్న ఒక పెద్ద లేక్, అది మనకి ఒక చిల్కా సరస్సు లాగా. ఆ రెండు దారిని కలుపుతూ మధ్యలో బ్రిడ్జ్. కానీ అంటే ఎన్నాళ్ళు అయింది సార్ అది కట్టి? 2001లో కంప్లీట్ అయింది. 25 ఏళ్ళు అయింది. అలాగే ఉందా సార్? సో వీఆర్ హ్యావింగ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ దట్. సో అక్కడ నాది పోస్టింగ్ అయింది. సో అండ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ మూలాన కూడా వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ దెన్ అక్కడ ఎలక్ట్రిసిటీ యాజ్ ఎ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఐ హ్యావ్ టు సీ. అప్పుడే స్టేట్ ఫామ్ అయ్యి 10-15 ఏళ్ళు అయింది. సో 15 ఏళ్ళు కూడా కాలేదు, 10-11 ఏళ్ళు అయింది. సో ప్రతి గ్రామాన్ని ఎలక్ట్రిఫై చేయాలి అనేసి ఒక మిషన్ తీసుకున్నారు. సో చక్కగా ఎలక్ట్రిసిటీ ప్లేన్స్లో చేయడం ఏంటి చాలా ఈజీ. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ వెన్ ఇట్ ఈస్ ద హిల్స్ అండ్ మధ్యలో ఒక డ్యామ్ వచ్చి మన నార్మల్ రూట్ కాకుండా వేరే కంప్లీట్గా డిఫరెంట్ రూట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది. సో దట్ వాజ్ ఎ ఛాలెంజ్ టు మీ. టుడే 100% ఎలక్ట్రిఫైడ్ డ్యూరింగ్ మై టెన్యూర్ యాజ్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్. సో వెరీ హ్యాపీ సార్. వెరీ నైస్. తర్వాత చంపావత్ అని డిస్ట్రిక్ట్. అప్పుడు నాకు ఇంకా ఐఎమ్ ప్రమోటెడ్ యాజ్ కలెక్టర్ చంపావత్ అంటే అది ఇండియా నేపాల్కి బోర్డర్. సో అక్కడ కూడా బికాజ్ ఇట్ ఈజ్ ఏ బోర్డర్ ఏరియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు బోర్డర్ ఏరియా గ్రాంట్స్ ఫండ్ అనేసి BRGF, బోర్డర్ రీజియన్ గ్రాంట్ ఫండ్ అని ఇచ్చేది. సో బోర్డర్ ఏరియాస్లో మన బోర్డర్స్ పటిష్టంగా ఉండాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, విచ్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ నౌ. సో బోర్డర్ ఏరియా వెరీ సెన్సిటివ్గా ఉంటుంది. సో ఆ బోర్డర్ ఏరియాస్కి డెవలప్మెంట్ చూపించి అక్కడ కూడా ఐ యూజ్ టు గో టు ద రిమోటెస్ట్ కార్నర్స్ ఆఫ్ ద కంట్రీ చివర. సో ఆల్ థ్యాంక్స్ టు ద సర్వీస్, థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఫర్ హ్యావింగ్ ట్రస్ట్ ఆన్ మీ. కానీ రిమోట్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఒక గవర్నమెంట్ సర్వెంట్నో ఒక కొత్త వ్యక్తినో యాక్సెప్ట్ చేసి నమ్మాలి అని అంటే మీరు చాలా వాళ్ళ నమ్మకాన్ని ఇవ్వాల్సి ఉంటారు వాళ్ళకి. అది ఎలా సాధ్యపడుతుంది సార్ మీకు? దే ఆర్ ఇన్ ద సిస్టమ్ కాబట్టి ఇదిగో మా దగ్గరికి వస్తారు. ఇప్పుడు నేను చాలా ఏరియాస్లో వెళ్ళి ఉండేవాడిని, రాత్రిపూట వెళ్ళి ఉండేవాడిని. సో మనం ఒక చోటకి వెళ్ళిన తర్వాత దట్ రెప్యుటేషన్ ఈస్ క్యారీడ్. అండ్ వాళ్ళకి నేను వెళ్ళేటప్పుడు నేను నాతో పాటు ప్రొజెక్టర్ను కూడా తీసుకెళ్ళేవాడిని, వాళ్ళకి మూవీస్ చూపించేవాడిని. అంతకుముందు అమీర్ ఖాన్ గారు చేసిన సత్యమేవ జయతే సిరీస్ ఉండేది. అవును.
సో వాళ్ళకి ఈ ఉత్తరాఖండ్లో ఏంటంటే మ్, వాళ్ళు ఎక్కువ దే ఆర్ ఇన్ టు కన్స్యూమింగ్ కొంచెం లోకల్ షరాబ్ అని అంటారు, ఆల్కహాల్. పహాడ్ మస్త్ అనేసి ఒకటి ఉంటుంది. ఓకే. రాత్రి అయిందంటే సో వాళ్ళకి అండ్ మోస్ట్లీ ఇక్కడ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు పనిచేస్తారు ఎక్కువ. దట్స్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు ఎస్ దే చాలా చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. అది మంచిగా అనిపించింది నాకు. కానీ ద రాంగ్ సైడ్ ఆఫ్ ఇట్, మగవాళ్ళు పొద్దున్నే లేచి ఏమి పెద్ద పనులు ఏమీ లేకుండా కార్డ్స్ ఆడుకోవడం ఇట్లాంటి వాటికి, అంటే దే ఆర్ హ్యాపీ పీపుల్ అవును. బట్ దే ఆర్ ఆల్సో యాడింగ్ టు అవర్ జీడిపి, దే ఆర్ ఆల్సో టు బీ ప్రొడక్టివ్ ఉండాలి కదా. సో లేకపోతే ఎక్కడ డెవలప్మెంట్ అనే నేమ్ తోటి గవర్నమెంట్ ఎన్ని పంపు చేస్తున్నా వెన్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ రిసీవింగ్ ఇట్, ఇట్ ఈస్ నాట్ ఆఫ్ దట్ వర్తి. కరెక్ట్. సో ఈ సత్యమేవ జయతే సిరీస్ తీసుకెళ్ళి చూపించేవాడిని. తర్వాత అదొక వాళ్ళు కూడా నాకు వెళ్ళేటప్పుడు ప్రామిస్ చేసేవాళ్ళు, ఐ విల్ నాట్ టేక్ ఆల్కహాల్ అనేసి. చాలా బాగుండేది. సో సమ్ సార్ట్ ఆఫ్ స్మాల్ మోటివేషన్ టు దెమ్. టొబాకో బోర్డులో ఆల్మోస్ట్ అంటే ఈ డెప్యుటేషన్ వెళ్ళిన ఇన్నేళ్ళు అక్కడే ఉన్నారా సార్? సో టొబాకో బోర్డులో ఐ హ్యావ్ గాన్ ఫర్ మై పర్సనల్ రీజన్. అచ్చా, ఓకే. సో పర్సనల్ రీజన్ అంటే అప్పుడే 2013 మన స్టేట్ డివైడ్ అయింది. అవును, అవును. నాకు ఇక్కడ కొన్ని సంవత్సరాలు గడిచింది వర్కింగ్ హియర్ ఇన్ ఉత్తరాఖండ్. ఒక ఆశ కలిగింది దట్ ఐ షుడ్ ఆల్సో వర్క్ ఇన్ అవర్ ప్లేస్. నాకు అవకాశం వస్తే, బికాస్ దేర్ ద క్యాడర్ వాజ్ డెఫిసిట్. అప్పుడు స్టేట్ బైఫర్కేట్ అవ్వడం మూలన ఆఫీసర్స్ కావాలి. సో ఆఫీసర్స్ వర్క్ చేసే వాళ్ళకి విల్లింగ్గా ఉన్న వాళ్ళని ఇస్తామని చెప్పారు. సో దెన్ ఐ ట్రైడ్. అదే నాకు అక్కడి నుంచి ఓకే వచ్చి ఎన్ఓసి వచ్చింది, కానీ ఏది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఓసి వచ్చింది, కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ డోంట్ వాంట్ టు రిలీవ్ మీ. అప్పుడే కరెక్ట్గా ఈ డిజాస్టర్ రావడం, డిజాస్టర్ తర్వాత ఇక్కడ కూడా వర్క్ చేయాల్సిన అవసరం రావడం. సో ఇక్కడ ఆగిపోయాను. తర్వాత ఇంట్లో నా అమ్మ వాళ్ళంతా ఆర్ యు నాట్ కమ్మింగ్ అట్లా అనేసి అంటే, సరే ప్రయత్నం చేసి మీ ప్రయత్నం ఫలించింది లాస్ట్లో. అంటే ఐ వాంటెడ్ టు గో ఆన్ ఏ స్టేబుల్ టెన్యూర్. నాకు ఉత్తరకాశీలో కూడా నాకు అప్పుడు 2-3 సార్లు ట్రాన్స్ఫర్ అయింది. ఉత్తరకాశీలో 2 సార్లు ట్రాన్స్ఫర్ అయింది. అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.